హ్యాపీ చిల్డ్రన్స్ డే. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చిన్నపిల్లల్ని నా యొద్దకు రానియకుండా ఆటంకపరచొద్దని చెప్తాడు శిష్యులకు. ఒక విధంగా చెప్పాలంటే అది కఠినంగానే చెప్పాడు. ఎందుకంటే చిన్నపిల్లలు లాంటి స్వభావం కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులవుతారని దాని అర్థం మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లలకు ఎలాంటి కల్మషము, కక్షలు, అసూయలు, కోపము, లోపల ద్వేషము, ఈ రాజకీయాలు ఇవేమి పిల్లలకు సహజంగా తెలియదు. సో అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకి, అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఒక పాఠాన్ని నేర్పించారు. అయితే ఈరోజు చిల్డ్రన్స్ డే చేసుకుంటున్నారు అందరూ కూడా మన దేశంలో, ప్రపంచంలో. చాలా సంతోషమే. పిల్లలకి కొత్త బట్టలు వేయటం, ఆటలు పాటలు, స్వీట్స్ తినిపించడం, మంచి మంచి డ్రెస్సులుగా వేసి వాళ్ళు అలంకరించి స్కూల్కి పంపించడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. చాలా మంచిదే. అయితే తల్లిదండ్రులుగా మనము మొదట చిన్నపిల్లల వంటి స్వభావాన్ని మనం అలవర్చుకోవాలి. మనం అలవర్చుకుంటూ పిల్లలకు అది మనం నేర్పించగలగాలి. మొదటగా నేను సండే స్కూల్ టీచర్స్కు నాదొక విన్నపం, నాదొక విజ్ఞప్తి. మన సండే స్కూల్లో సహజంగా కంఠస్థ వాక్యాలు, అదేవిధంగా పాటలు, డ్రామాలు, వీటికి సండే స్కూల్ కథలు చెప్పడం వరకు సండే స్కూల్లో మనకి ఒక ఆనవాయితీగా, అలవాటుగా మారిపోయింది. నాది ఒక విన్నపం ఏంటంటే, ఈ చిల్డ్రన్స్ డే నుండి నాదొక విన్నపం ఏంటంటే, పిల్లలకు విలువలు నేర్పిద్దాం. క్రైస్తవ్యంలో విలువలతో కూడిన క్రైస్తవ్యాన్ని పిల్లలకు నేర్పిద్దాం. కేవలం కంఠస్థ వాక్యాలు, ఆటలు పాటలు, డ్రామాలు వీటికి పరిమితం చేయకండి పిల్లలను. సండే స్కూల్ అంటే అది మాత్రం కాదని మనం ఒక కొత్త ఒరవడిని ఈ లోకానికి మనం చూపించాలి. విలువలతో కూడిన క్రైస్తవ్యం అంటే పిల్లలకి చిన్నతనం నుంచే తమ వలె ఇతరులను కూడా ప్రేమించడం నేర్పించండి. దేవుని దృష్టిలో అంతమంది పిల్లలు సమానమే అని ఒకటి నేర్పించండి. ఎవరి మీద కక్షలు, కోపాలు ఉంచుకోకూడదని నేర్పించండి. తమకు కలిగిన దానిలో లేని వారికి, అవసరతలో ఉన్న వారికి ఇచ్చేలా నేర్పించండి. ప్రభు ఏ విధంగా అయితే మనల్ని ప్రేమించాడో మనం కూడా ఇతరులను అదే విధంగా ప్రేమించాలి అని నేర్పించండి. తగ్గింపు నేర్పించండి. వినయం, విధేయతను నేర్పించండి. సంఘంలో, మందిరంలో, సండే స్కూల్లో ఎలా ఉంటున్నారో ఇంట్లో ఎలా అలానే ఉండేటట్లు వాళ్ళు నేర్పించండి. యథార్థతను నేర్పించండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మాట ఇచ్చి మళ్ళీ దాన్ని తప్పిపోకుండా ఉండాలని నేర్పించండి. కష్టమైనా సరే. అదేవిధంగా తల్లిదండ్రులను ప్రేమించడం నేర్పించండి. పెద్దవాళ్ళని గౌరవించడం నేర్పించండి. చిన్నతనం నుంచే ఆడవాళ్ళ పట్ల, అమ్మాయిల పట్ల ఎలా ప్రవర్తించాలో అబ్బాయిలకు నేర్పించండి. ఎలా సమాజంలో మసులుకోవాలో అమ్మాయిలకు నేర్పించండి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించండి. మనం లోకంలోకి వెళ్ళేటప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలో నేర్పించండి. క్రీస్తును తమ జీవితంలో ఎలా చూపించాలో చిన్నతనం నుంచి నేర్పించండి. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. నిజమే. బాలుడుగా ఉన్నప్పుడే, బాలికగా ఉన్నప్పుడే మనం వాళ్ళకి నేర్పించాల్సిన విలువలను నేర్పించండి. నేర్పించాల్సిన మార్గాలను వాళ్ళకి బోధించండి. లేకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు దారి తొలగిపోయే ప్రమాదం ఉంది. లోకం చాలా భయంకరంగా ఉంది. దినములు చెడ్డవి. ఎంత చెడ్డగా ఉన్నాయో మనం రోజు న్యూస్లో చూస్తున్నాం. పిల్లలు, పెద్దవాళ్ళు, యవ్వనస్తులు వాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకి సూసైడ్లు చేసుకుంటున్నారు. పిల్లలకి మనం పిల్లలకు నేర్పిద్దాం ఎలా జీవించాలనేది. ధైర్యం కలిగి జీవించడం నేర్పించండి. శ్రమలు వచ్చినప్పుడు ధైర్యం కలిగి నిలబడడానికి వాళ్ళకి నేర్పించండి. ఎప్పటి నుంచి ధైర్యం కలిగి అంటే శ్రమకి భయపడకూడదని నేర్పించండి. మనకి దేవుడు ఎలాంటి శ్రమ వచ్చినా ఆయన మనకి సహాయపడతాడు అని నేర్పించండి. విశ్వాసంలో వృద్ధి పొందించండి. ప్రార్థన నేర్పించండి. తల్లిదండ్రులు వాళ్ళని అవసరాలు అడిగే ముందు దేవునికి మొదటగా ప్రార్థించిన తర్వాత మమ్మల్ని అడగండి అని తల్లిదండ్రులు నేర్పించాలి. సండే స్కూల్లో అది నేర్పించాలి. పిల్లలకు విశ్వాసంలో వృద్ధి పొందించండి. ప్రతిదానికి ప్రభువు మీద ఆధారపడే జీవితాన్ని వాళ్ళకి నేర్పించండి. విశ్వాసంలోని వృద్ధి పొందించండి. ఓర్పు, నిరీక్షణ వాళ్ళకి తెలియజేయండి. చిన్నతనం నుంచే వాళ్ళు తప్పు చేసినప్పుడు క్షమాపణ అడిగే అలవాటును వాళ్ళకి నేర్పించండి.
తల్లిదండ్రుల దగ్గరైనా, స్కూల్లో అయినా, సంఘంలో అయినా, లేకపోతే వాళ్ళు ఎక్కడున్నా సరే తప్పు చేసినప్పుడు వాళ్ళు క్షమాపణ అడిగే అలవాటును వాళ్ళకి నేర్పించండి. తగ్గింపు కలిగే జీవితాన్ని నేర్పించండి. అందరికంటే వాళ్ళు తగ్గించుకొని ఎదుటి వాళ్ళను గణపరిచే విధంగా వాళ్ళు నేర్పించండి. ఇవి సండే స్కూల్లో పిల్లలకు సండే స్కూల్ టీచర్స్ నేర్పించండి. కేవలం వాళ్ళకి పాటలు, కంఠత వాక్యాలు మాత్రంకే పరిమితం చేయకండి. మరి ముఖ్యంగా మీ యొక్క సండే స్కూల్లో మీరు ఎలా ఉండాలంటే, మీ యొక్క గొప్పతనం కోసం, మీ ఘనత కోసం సండే స్కూల్ టీచర్స్ దయచేసి ప్రయత్నం చేయకండి. క్రిస్మస్ రోజు వాళ్ళని ముందు నించోబెట్టి మా సండే స్కూల్ టీచర్ ఎంత చక్కగా చెప్పారు అనే ఘనత కోసం చెప్పకండి. అలాంటి గొప్పతనం కోసం మీరు చెప్పకండి. వాళ్ళని క్రీస్తులో పెంచడానికి ప్రయత్నం చేయండి. మీ ఘనత కాదు కావాల్సింది, మీ ద్వారా ప్రభువు గణపరచాలి. చిన్నపిల్లల యొక్క జీవితం ద్వారా ప్రభువు గణపరచబడాలి. మా సంఘం ఇది గొప్పగా ఉంది, మా సంఘానికి ఎంత ప్రత్యక్షత ఉంది, అది కాదు. మీ సంఘానికి ఎంత ప్రత్యక్షత, సండే స్కూల్ టీచర్స్ ఎంత గొప్ప వాళ్ళు అనే విధంగా మీరు మీ పిల్లల్ని పెంచడం కాదు, కానీ మీరు దేవుని ఘనత వచ్చేటట్లా మీ పిల్లలను చిన్నతనం నుంచే వాళ్ళు నేర్పించండి. అలాంటి నేర్పించినప్పుడు మనం ఈ చిల్డ్రన్స్ డే చేసుకోవడానికి అర్హులమవుతాం. పిల్లలకు ఈ చిల్డ్రన్స్ డే ఒక గొప్పతనాన్ని వాళ్ళకి వివరించండి. బైబిల్ ప్రకారముగా, క్రీస్తు బోధనల ప్రకారముగా చిల్డ్రన్స్ డే ఎలా చేసుకోవాలి, బాలల దినోత్సవాన్ని ఈ విధంగా చేసుకోవాలి, ఇది ప్రాముఖ్యతని వాళ్ళకి చిన్నతనం నుంచి నేర్పించండి. అలా మన పిల్లల్ని మనం పెంచుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. మరోసారి మీ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.